బాయ్ నీకు ఇవ్వరు. స్వప్న అయితే వంట చేస్తుంది. హాయ్ రా, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. ఏం కూర ఈరోజు మనది? చిక్కుడుగాయ. చిక్కుడుగాయ. పిల్లలకి ఏం చేసినావు? ఉప్మా చేసిన, పులిహోర చేసిన. వాళ్ళకి నచ్చింది తింటారు అని. ఓకే. ఈరోజు చేనుకి వెళ్ళాలి మనము. ఎందుకు? ఉలినారు పెట్టాలి. ఉలినారు నారు తీసుకొస్తా నేను. నిన్ను అమ్మ నాయన చేను దగ్గర దించి నేను పోయి నారు తీసుకొస్తా. సరే. నేను తెచ్చే లోపల ఆరాలు గుంజాలి మీరు. నారు తెచ్చే లోపల సరే. అట్లా ఆరాలు ఆల్రెడీ ట్రాక్టర్ తోటి కట్టించిన. అవి ఎక్కడన్నా సరిగా లేని దగ్గర పారతోటి సరి చేయాలి మీరు నేను వచ్చేవారికి. సరేనా? ఈరోజు నుంచి మెస్సీలు రారు. ఒక 3-4 రోజులు వద్దని చెప్పిన. ఎందుకంటే మన కొరనారు వేసేది ఉంది, ఉలినారు పెట్టేది ఉంది కదా. 2-3 రోజులు వద్దని చెప్పిన, వాళ్ళు రారు. అంతలోపల మనం ఉలినారు నాటుకోవాలి, వరినారు వేసుకొని మళ్ళీ ఇంటి పని కాడికి మళ్ళీ రావాలి. సరే అట్లా. ఓకేనా? సరే, పిల్లల్ని స్నానాలు చేపిస్తా, నువ్వు వంట కంప్లీట్ చేయి. సరేనా? నీ బైక్ నన్ను కూర్చో నాన్న. వారు నువ్వు కూర్చోబెట్ట ఫస్ట్. కూర్చో. కూర్చోబెట్ట. ఓకేనా? పోనా? బాయ్ చెప్పు మమ్మీకి. బాయ్ నీకు ఇవ్వరు. తీసుకొచ్చిన నారు తెచ్చిన. సరిపోతుందా మడికి? సరిపోతుంది. 120 కట్టాలు ఉన్నాయి. 120 ఉన్నాయా? మస్తు అయితే సరిపోతుంది. మన దగ్గర ఏంటంటే మడిలో 10 ఆరాలే ఉన్నాయి కదా పెద్ద పెద్దగా. ఒక ఆరకు 10 కట్టలు వేసినా 100 మస్తు అవుతాయి. ఒక 20 కట్టలు ఎక్స్ట్రా ఉన్నాయి. మస్తు అవుతుంది. చూడు ఎట్లుందో నారు. చూపించు. లేతగుందా ఎట్లుంది? ఉల్లిగడ్డ 2 రకాలు ఉంటుందంట కదా. అవును. రెడ్ది ఒకటి, వైట్ తెల్లదొకటి, తెల్లదొకటి, ఎర్రదొకటి అని ఉంటుంది కదా. తెల్లగడ్డని తీసుకొచ్చినాం. మనం అదే ఎక్కువ వాడతారు కదా. అవును. రెడ్గా ఉండేది సరిగా వాడరు కదా. అది ఎందుకు వాడరు అసలు రెడ్గా ఉండేది? ఏమో నాకు తెలియదు. అంటే మంచిది కాదేమో కొద్దిగా అది. వాళ్ళు కూడా చెప్తున్నారు నేను అడగకముందే తెల్లగడ్డది ఇది అది అని. చూద్దరు దగ్గరికి వచ్చి ఇంకో కాటన్ బాక్స్లో పెట్టుకొని ఇందులో సంచిలో పెట్టుకొని. మంచిగా ఉంది కదా. బాగుంది. అన్నీ కొన్ని కట్ చేసిర్రు, పెద్దగా ఉన్నాయి. ఇక ఇట్లాంటివి కట్ చేయలేరు. ఇక కట్ చేసిర్రు కదా కొనలు. అదేమో కట్ చేయలే. మంచిగా ఉంది. 120 ఉన్నాయి. నారు బాగుందా? చిన్నగా వాళ్ళు చూపిస్తారు ఆడ. ఇగో మా దగ్గర ఇట్లా చిన్నగా ఉన్నాయి. కొందరి దగ్గరనేమో ఇవి ఇక్కడ ఉల్లిగడ్డలు లాక్కుంటాయి ఇక ఇట్లా ఇందుకే ఇట్లా దొడ్డుగా ఉన్నాయి. కొందరి దగ్గర ఇట్లా పెద్దగా, దీనిలోనేమో చిన్న చిన్నగా ఉన్నాయి మంచిగా. అంటే ఇట్లా ఉంటే లేతదంట. ఇట్లా చాలా పెద్దగా ఉన్నాయి అనుకో ఉల్లిగడ్డలాగా. అది ముదిరింది. అది లేతగా ఉన్న నారు తొందరగా అతుక్కుంటుంది అన్నట్టు, నాటుకుంటుంది. ఇట్లే పెడదామా? ఇది అట్లే పెడదాం. పెట్టి రేపు మార్నింగ్ ఆడబెట్టేస్తా వాటర్ దగ్గర. సరే పెట్టిరా. చేనికి వెళ్దాం మనం. పెట్టి చేనికి వెళ్ళి పొయ్యిల కట్టెలు వరి నారు చూద్దు ఎట్లుందో. సరేనా? ఈ ఆరాలు కూడా ఇంకా ఎట్లున్నాయో ఒకసారి చూద్దు. సరేనా? పోయి చూసి వస్తాం. ఎందుకంటే రేపు పొద్దున నాటేసేది ఉంది కదా. అవును. అంత చేను దగ్గర అవన్నీ రెడీ చేసి పెట్టాలి. ఆటో బయటికి తీయక చాలా రోజులు అవుతుంది. చూడండి దుమ్ము ఎంతగానో టాప్ పైన అంత దుమ్ము ఫిక్స్గా పట్టింది. గ్లాస్ పైన చూడండి మొత్తం దుమ్ముతో నిండి ఉంది.
అంతా దుమ్మే ఉంది ఇక. అంతా దుమ్ము ఉంది. ఒకటి క్లాత్ తీసుకురాపో, తుడిచేద్దాం. వాటర్ ఇస్తావా లేకుంటే? వాటరా? వాటర్ జగ్గుతోటి వాటర్ ఇచ్చేసి కింద పెట్టేసి. మార్నింగ్ టైంలో నల్ల వచ్చేటప్పుడు అడగాలి తెలుసా ఇది? రేపు అడగాలి. వాటర్ పోసి, నువ్వు కొన్ని వాటర్ పోసి ఇక్కడ గుప్పేసి, ఇక్కడ సైడ్ గుప్పేసి. ఓకే రైట్. వదిలే, ఒక క్లాత్ ఉన్నాను వదిలే, రేపు మార్నింగ్ అడుగుదాం. గ్లాసు వెళ్ళేటప్పుడు కనిపించదు కదా, రోడ్ కనిపించదు కాబట్టి ఇది ఒకటే అడుగుదాం. ఉండక నీట్గా అంతా డస్టే ఉంది. ఇదంతా మార్నింగ్ వాటర్ పోసి కడగాలిగా, నీట్గా అవుతుంది. నల్ల వచ్చేటప్పుడు పైప్ వేసి అక్కడ బకెట్ అక్కడ పెట్టేసిరా. స్వప్న నేను చేను దగ్గరికి అయితే వచ్చినాము. కర్రీ ఎట తయారైంది అన్నావు? నారేసేదో ఉందన్నావు, ఏడ తయారైంది? ఇక కింద వేసినాం 6 మాడులు, ఈ 4 మాడులే ఉన్నాయి చేసేది. ఇక నారుమాడి కరియట కొట్టేది ఉంది, ఈ మాడి, ఈ గుంతల మాడి, కింది మాడి, ఈ 4 మళ్ళు మాత్రమే కరియట వేసేటివి ఉన్నాయి. కింద ఉన్న 6 మళ్ళు కరియట కొట్టించిన. చూపిస్తుందా? నారేసేది ఉంది. మరి ఈ 4 మళ్ళు కూడా రేపు పొద్దునే కొట్టిస్తా. రేపు పొద్దునే కొట్టించి నాయనన్ని వరాలని ఎక్కేసిన ఇవన్నీ వరాలకి ఇట్లా మట్టి పెట్టేసేయాలి. వరం పెట్టేది ఉందేమో. వరాలు పెట్టేసాం. వరాలు 2 గంటలలో పెట్టేస్తాం నేను నాయన. నారు చూద్దరా, నారు వచ్చిందా రాలేదా? పెద్దగా అనిపిస్తుంది నాటేయడానికి. నారు చాలా బాగా అనిపిస్తుంది బావా, మంచిగా వచ్చింది కదా. లేతగా మంచిగా ఉంది. పోయినసారి నారు ముదిరినాక వేసినాము, పంట సరిగా రాలే. ఈసారి లేతగా ఉంది, తొందర వేసుకోవాలి మనం. నారు లేతగున్నప్పుడు వేసుకోవాలి, పంట మంచిగా వస్తుంది అన్న. ఒక దంటు వీక్ చూడు ఎంత ఉందో చూద్దాం. ఈ మాత్రం ఉంది ఒక దంటు, ఒక్కొక్క దంటు అంటే చర లేతగా ఉంది అన్నట్టు. ఇట్లా లేతగా ఉన్నప్పుడు వేయాలి. వేర్లు కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి, నాటడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాయి. ఇంతున్నప్పుడు వేసుకుంటేనే పంట మంచిగా వస్తుంది. సరే, పొయ్యిల కట్టెలు తీసుకుందాం పా. సరే, అంటే ఈ 2-3 రోజులలో నాటుకోవాలన్నట్టు. ఉండండి ఇది చేయాలి. అదేమొద్దు, ఉండని. ఇక ఈ పెద్ద కట్టెలు నరకు ఉండని. పచ్చళ్ళు ఉంటేనే కదా మంచిగా మంతాయి కదా. అంటే ఒట్టిగా ఉన్నాయి కదా, అట్లా అంటున్నా. ఇది నరికేది అడ్డం, అడ్డం నరకు. ఇది అది నరకు, అడ్డం సంటలకు నరికేస్తుంది. మెల్లగా. పచ్చ వేద్దునా? ఏమొద్దులే, ఉండని. చిన్ననే ఉంది, చిన్న దొడ్డుగా ఉంది కొద్దిగా.
పచ్చగా ఉంటే మంచిగా ఉంటుంది కదా, అందుకని. చాలా చాలు. సరే తీసుకోవద్దు, ఆటో కాడికి తీసుకోవద్దు. అక్కడ కొన్ని ఉన్నాయి, మస్తు అవుతాయి. చాలా తీసుకోవద్దు ఆటో కాడికి. నేను తీసుకోవతలే, ఇన్ని కూడా పోతాను. నువ్వు కొన్ని నేను కొన్ని చేరుకొని చేరుకొని తీసుకోవాలా? ఓకే, వెళ్దాము. పోదాం. పొయ్యిల కట్టెలు అయితే తీసుకున్నాం చేను దగ్గరకు వచ్చి. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం.